బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తుంది బీజేపీ. ఇక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మిగిలిన 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి 8 మంది అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానికి జాబితాను పంపించినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేష్, గాయకుడు మిట్టపల్లి సురేంద్రలు బీజేపీలో చేరడంతో వారికి పార్టీ టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేష్, వరంగల్ నుంచి కృష్ణప్రసాద్, పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేంద్రల్లో ఒకరు, మెదక్ నుంచి రఘునందన్ రావు, నల్గొండ నుంచి సైదిరెడ్డిని బరిలోకి నిలుపుతారని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మహబూబ్ నగర్ కోసం డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇప్పటికే మరొక లిస్టు ప్రకటించడానికి కూడా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, మరికొద్దిసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో తెలంగాణతో పాటుగా వెస్ట్ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే తెలంగాణకు సంబంధించిన లిస్టును ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వానికి అందించడం కూడా జరిగింది. అయితే తెలంగాణలో ముఖ్యంగా 2 లోక్సభ స్థానాల విషయంలో ఇప్పుడు కొంత గొడవ అనేది కూడా జరుగుతోంది. ఇటు నల్గొండ నుంచి సైదిరెడ్డికి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి జి నగేష్కు ఇద్దరిని కూడా పార్టీలో చేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళకు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి ఆదిలాబాద్కు సంబంధించిన మాజీ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా అధిష్టానాన్ని కలిసి విన్నవించడం జరిగింది. వాళ్ళు బిఎల్ సంతోష్తో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం డాక్టర్ లక్ష్మణ్ని కలిసి కూడా లక్ష్మణ్ తోటి కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఉన్నారు. సార్, ఓవరాల్గా ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? మాకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇస్ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆదిలాబాద్ అయినా, మహబూబ్ నగర్ అయినా, మహబూబాబాద్ అయినా భారతీయ జనతా పార్టీ గెలవాలా. ఈరోజు ఒక విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి శాసిస్తున్నారు నీతి నిజాయితీతో. మరి ఆయన నాయకత్వంలో ఎక్కడ ఫెయిల్ కాకుండా అధిక మెజార్టీ ఐసీ నెంబర్ 1 ఆదిలాబాద్ కాబట్టి అక్కడ నుంచి రావాలని లక్ష్యంతో మరి విన్నపం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకటి ఈ పార్టీలో చాలామంది జెండా లేపిన వాళ్ళు ఉన్నారు. అన్నీ వదిలేసి రాత్రింపగలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్, ఈయన సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ గారు, 2 సార్లు ఎమ్మెల్యేగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు, ఇంకా హరినాయక్ గారు, ఎవరు ఉన్నా సరే పార్టీ గెలవాల. పార్టీ గెలవడానికి ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే సరిదిద్దుకొని పార్టీ పక్షాన నిర్ణయం తీసుకోమని మరి బిఎస్ సంతోష్ గారికి కలవడం జరిగింది. తను కూడా సానుకూలంగా మరి విన్నారు. నేను అనుకుంటా పార్టీ పక్షాన సరైన నిర్ణయం ఈరోజు తీసుకుంటారని పూర్తి నమ్మకం ఉంది. సో ఇది మొత్తం మీద కూడా తమ యొక్క అభ్యంతరాలు మొత్తాన్ని కూడా కలిసికట్టుగా అధిష్టానానికి వివరించారు. డాక్టర్ లక్ష్మణ్ తోటి కూడా కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. అయితే ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ప్రకటన అనేది పెండింగ్లో పెట్టే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే దీన్ని అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అనేది కూడా అధిష్టానానికి కనపడుతోంది. మెజార్టీ శాసనసభ్యులు కానీ లేకపోతే మెజార్టీ నేతలు కానీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పక్షంలో బీజేపీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శిరీష్.